హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ వేయకుండా ఎరువుల కొరతపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు పూనుకున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాద్ధాంతం చేయడం తగదని హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీడర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తోందని, రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని, ప్రభుత్వం యూరియాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ పేరాల సంపత్రావు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు పింగిలి ప్రదీప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ మలిదశ ఉద్యమమే నీళ్లు ఉద్యోగాలు నియామకాల మీద జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టాన్ని నివారించడం భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. అది ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా నిర్మించడం జరిగింది. ఈ రోజు కూడా ప్రస్తుతం ఆ యొక్క ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డ ఎక్కడైతే కుంగిందని అన్నారో అక్కడ 2,56,000 క్యూసెక్ల నీరు ఇప్పుడు నిల్వ ఉన్నది. దానిలో చిన్న ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన దాన్ని పూచిగా చూపెట్టుకుంటూ రేపు రైతులను మోసం చేసుకుంటూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వాళ్ళు ఇచ్చిన ఏదైతే 420 హామీలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చిందే పాపం 420 నంబరే, అది చీటింగ్ నంబర్. ఆ చీటింగ్ నంబర్ ఇచ్చిన ఒక హామీలను నెరవేర్చలేకపోవడం వల్ల ఈ యొక్క స్థానిక సంస్థలకు రేపు పొద్దున జరగాల్సిన ఎలక్షన్కు వెళ్ళడం కొరకు ఏదో ఒక బూచిని చూపెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ దాన్ని బూచిగా చూపెట్టి ఆ పీసీ కోసి అనే కమిటీ వేసిండ్రు. అది ఆ కమిటీ అది సరి అయిన నిర్ణయాలు ఇవ్వలేదు. అది వేసింది పీసీసీ కమిటీ. అది ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా జస్టిస్ కోసి కమిటీ దాని ఇచ్చిన ఏదైతే 670 పత్రాలు ఉన్నాయో దాంట్లో 61 మాత్రమే తీసుకొని చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మొత్తం ఒక్క హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడితే ఉన్న క్యాబినెట్ మంత్రులు దాని మీద అవగాహన లేని వ్యక్తులు మాట్లాడిన మాటలకు ఒక్కటి ఎదిరించి నిలబడలేని ఆ యొక్క ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, దాన్ని పాలించే వ్యక్తికి కనీసం ఈ రోజు వరకు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి అక్కడ దాన్ని పాలించే వ్యక్తి ఏ రోజు కూడా ఇప్పుడు యూరియా ఒక్కొక్క గ్రామాలలో రైతులు పడే వేదన చూడండి. 9.5 టీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రైతుకు యూరియా బస్తాల కొరకు క్యూలు కట్టిన చరిత్ర ఎక్కలేదు. ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిందో మేము వస్తే మళ్ళీ గదే చూపెడతామని చెప్పని ఇలా రైతులను అరిగోస పెడుతున్నారు. సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, దాన్ని కూడా చేసిండ్రు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అన్నారు, అది కనీసం 50-60% కూడా జరగలేదు. ఇవన్నిటిని కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే ఏం చేస్తామో అనేది నిరూపించిండ్రు. కాబట్టి ఈ యొక్క యూరియాను కూడా వెంటనే విడుదల చేసి రైతులకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఎస్ఆర్ఎస్పి ద్వారా మొత్తం రైతులకు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అదే విధంగా చేయాలని చెప్తున్నాం. అదే 2023 టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏప్రిల్ 29వ తారీఖు రోజున ఇదే కమలాపురం పెద్ద చెరువు మత్తడి పడ్డది. అలాంటి చెరువులు ఎన్నో నింపిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, దాని మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని కమలాపురం మండల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.